భయంకరమైన ఈదురుగాలులతో అతి దారుణంగా కురుస్తున్న భారీ వర్షంలో ఒక చెట్టు కింద ఒకవైపు తండ్రి రమణమూర్తి, మరొక వైపు కొడుకు మల్లేష్ ఇద్దరు పొడవాటి బట్ట పట్టుకొని నిలబడ్డారు. ఆ బట్ట కింద అత్తాకోడళ్ళు సూర్యకాంతం, చంద్రకాంతం, మనవడు మోహిత్, మనవరాలు మైథిలి ఉన్నారు. పిల్లలు భయపడుతూ ఉన్నారు. భయంగా ఉంది నానమ్మ, మనం మన ఇంట్లోకి వెళ్దాం పదా. అవును నానమ్మ, మనకి మన ఇల్లు ఉంది కదా, ఇంటిని కాదని ఇలా వర్షంలో తడుస్తూ బయట ఉండడం ఎందుకు చెప్పండి అని మనవడు మనవరాలు అడుగుతుంటే ఏమని సమాధానం చెప్పాలో సూర్యకాంతంకి అర్థం కాలేదు. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్నేమి అడగద్దు పిల్లలు, నాకేం తెలీదు, కావాలంటే మీ అమ్మని అడగండి, నన్ను మాత్రం ఏం అడగద్దు. ఇది బాగుందత్తయ్య, చెయ్యాల్సిన నష్టం మొత్తం చేసి ఇప్పుడు నన్ను అడగమని పిల్లలకు చెప్తున్నారు. నేను చెప్పినప్పుడే వినుంటే మనకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ నాగమణి ఎంతలా మోసం చేస్తుందని నేను కానీ మీ మావయ్య అనుకోలేదు కోడలా. ఒకవేళ ముందే మోసం చేస్తుందని తెలుసుంటే ఎందుకు సహాయం చేస్తాం? ఎందుకు ఇలా వర్షంలో తడుస్తూ పిల్లల్ని ఇబ్బంది పెడతాం చెప్పు? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ముందే అనుకున్నానత్తయ్య, కానీ ఇంత తొందరగా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఎలాగైనా ఆ నాగమణితో మాట్లాడి మన ఇంటిని మనం దక్కించుకోవాలి. ఇంటిని షూరిటీగా పెట్టి తీసుకున్న డబ్బులు కట్టలేదనే కదా బ్యాంక్ వాళ్ళు మన ఇంటిని జప్తు చేసుకుంది. ఈ విషయం తెలిసి ఊరిలో ఎవరు మనకు కాస్తంత చోటే ఇవ్వడం లేదు. ఇప్పుడే అంత మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం కోడలా అని అత్త సూర్యకాంతం అనగానే కోడలు చంద్రకాంతం బట్టలో నుంచి బయటకొచ్చి, మామయ్య ఏవండి, నేను అత్తయ్య ఆ నాగమణి వాళ్ళ ఇంటికెళ్ళి ఎంతో కొంత డబ్బులు ఇవ్వమని బతిమాడుతాం. మీరు పిల్లలు జాగ్రత్తగా ఉండండి. చంద్ర, ఇంత వర్షంలో అవసరమా? అవసరమేనండి, బ్యాంక్ అధికారి వచ్చి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు కదా, పిల్లల్ని తీసుకుని మీరు గుడికి వెళ్ళండి అని చెప్పి అత్త సూర్యకాంతాన్ని తీసుకుని కోడలు చంద్రకాంతం అలా ముందుకు తడుస్తూ వెళుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అత్త సూర్యకాంతం, కోడలు చంద్రకాంతం తడుస్తూ ఒక పెద్ద ఇంటి గేటు ముందు నిలబడి ఉన్నారు. కోడలా, ఇంట్లో నుంచి ఆ నాగమణి బయటకు వచ్చేలా లేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఇంటి దగ్గర పిల్లలతో కొడుకు మీ మావయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడనివ్వండి అత్తయ్య, మనకు ఈ నాగమణి ముఖ్యం. మన దగ్గర తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వడం ముఖ్యం. ఆ నాగమణి ఇంకా డబ్బులు ఇస్తుందని అనుకుంటున్నావా కోడలా? ఇవ్వాలత్తయ్య, ఇచ్చి తీరాలి కూడా, లేదంటే నేను ఒప్పుకోను. ఇక్కడి నుంచి నేను కదలను. నీ బాండితనం నీదే తప్ప నేను చెప్పేదేం వినిపించుకోవు కదా. నేను మీ మాట వినిపించుకొని ఇంటికొస్తే రేపు బ్యాంకు నుంచి వచ్చే అధికారి మన మాట వింటాడా అత్తయ్య? అదెలా సాధ్యం కోడలా? ఇంటి కాగితాలను షూరిటీగా పెట్టి డబ్బులు తీసుకుంది మనం. ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నాగమణి మీద నమ్మకంతో ఎలాంటి కాగితం రాసుకోకుండా ఇచ్చింది మనం. అత్తయ్య, బ్యాంకు నుంచి ఎన్నో నోటీసులు వచ్చాయి. నోటీసు వచ్చిన ప్రతిసారి మనం నాగమణి దగ్గరికి వెళ్ళి కలిసేవాళ్ళం. అప్పుడు నాగమణి ఏం చెప్పేది మనకు? భయపడకండి, బ్యాంక్ వాళ్ళే కదా అలాగే బెదిరిస్తారు, వాళ్ళు మనల్ని ఏం చేయరు, నేను మాట్లాడతాను, కొంత టైం తీసుకొని తిరిగి కట్టేద్దామని చెప్పేది కోళ్ళా. ఇప్పుడు బ్యాంక్ అధికారులకు కోపం వచ్చింది అత్తయ్య. ఇంటికి తాళం వేసుకుని ఒక్కరోజులో డబ్బులు కడితే ఇల్లుంటుంది, లేదంటే పూర్తిగా జప్తు చేసుకొని సీల్ వేస్తామని పరిస్థితికి వచ్చారు కదా. అవును కోడలా, మీరే చెప్పండి అత్తయ్య, మీరు మావయ్య ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్న ఇల్లది. అలాంటి ఇల్లును ఏమాత్రం విశ్వాసం లేని నాగమణి లాంటి వాళ్ళ కోసం వదులుకోవడం అవసరమా చెప్పండి? నిజం చెప్పనా కోడలా, వదులుకోవాలని నాకు లేదు, కానీ మన నాగమణికి డబ్బులు ఇచ్చినట్టుగా ఏ ఆధారం లేదు కదా కోడలా. అందుకే కదా ఆ నాగమణి ఇప్పుడు ఇంట్లో ఉంది, మనం దాని ఇంటి ముందున్నాం. నమ్మడం తప్పు కాదత్తయ్య, కానీ ఈ రోజుల్లో ఆ నమ్మకానికి కూడా ప్రామిసరీ నోట్ అవసరం అత్తయ్య. అవునని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కోడలా. అత్తయ్య, చాలాసేపటి నుంచి వర్షంలో తడుస్తున్నావు కదా, నీకు చలి పెడుతున్నట్టుగా ఉంది. నువ్వు గుడికెళ్ళు, నేను నాగమణితో మాట్లాడి వస్తాను. కోడలా, ఉరువులు మెరుపులు తగ్గేదేలే అన్నట్టుగా వర్షం పడుతూనే ఉంది. మనం ఇలా వర్షంలో తడుస్తూ ఇంటి ముందు నిలబడుంటే ఇంట్లో వెచ్చగా ఉన్న నాగమణికి జాలి ఎలా కలుగుతుంది చెప్పు?
అత్తయ్య, మీరెన్ని చెప్పినా నేను మాత్రం వినను. నేను కళ్ళు తిరిగి పడిపోవడమో, లోపల ఉన్న నాగమణి బయటకు రావడమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అప్పుడే నేననుకున్నది జరుగుతుంది. బ్యాంకు నుంచి మనం ఇంటిని కాపాడుకున్న వాళ్ళమవుతాం. నీ ఆలోచన ఏంటో నాకు చెప్పమంటే చెప్పవు. నీ దగ్గరే పెట్టుకుంటావు, ఏదేదో మాట్లాడుతున్నావు. మన దగ్గర డబ్బులు తీసుకునే విషయం ఆ నాగమణి ఎలా ఒప్పుకుంటుంది? ఎలా మనం ఈ సమస్య నుంచి బయటపడతాం కోడలా? అత్తయ్య, అన్నింటికీ ఓర్పు, నేర్పు, సహనం చాలా అవసరం అని చంద్రకాంతం చెబుతూ ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి గొడుగు పట్టుకుని వచ్చాడు. చూడమ్మా, ఇలా వర్షంలో తడుస్తూ నాగమణి గారి ఇంటి ముందు గొడవ చేయడం అంత మంచిది కాదు. వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి వర్షం తగ్గిన తర్వాత రండి. లేదంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు గొడవ జరుగుతున్నట్టుగా అనిపిస్తుందా సార్? గొడవ అంటే గొడవ కాదు, ఇలా ఇంటి ముందు నిలబడటం అని అర్థం. అరెస్టు దాకా ఎందుకు చెప్పండి? ఒకే ఒక్కసారి నాగమణితో మాట్లాడే అవకాశం కల్పించండి చాలు. ఒకేసారి తనతో మాట్లాడితే నేను మా అత్తయ్య తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్ అని చెప్పగానే పోలీస్ ఆఫీసర్ పక్కకొచ్చి నాగమణికి ఫోన్ చేశాడు. ఇంట్లో ఉన్న నాగమణి, ఏంటి సార్, ఏమంటున్నారు ఆ అత్త కోడళ్ళు? మేడం, మీతో ఒకసారి మాట్లాడతామని అంటున్నారు మేడం. ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతామని వాళ్ళే అంటున్నారు. నేను వాళ్ళతో మాట్లాడను. మేడం, మాటలతో పోయేదాన్ని ఎందుకండి ప్రాణం మీదకి తెచ్చుకుంటారు? ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతామని వాళ్ళే అంటున్నారు కదా. మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళకపోతే అప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు అంటూ పోలీస్ ఆఫీసర్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మాటలు విని నాగమణి ఆలోచించటం మొదలుపెట్టింది. క్షణం తర్వాత ఒప్పుకుంది. అదే నాగమణి చేసిన పొరపాటు. అత్తాకోడలని నమ్మించి మోసం చేయాలనుకునింది. అలాగే ఆలోచించి ఉంటే బాగుండేది. కానీ పోలీసు మాటలు నమ్మి ప్రమాదంలో పడింది. నిజం ఒప్పుకుంది. వాళ్ళని లోపలికి పంపండి, వాళ్ళతో పాటు మీరు కూడా రండి అలాగే మేడం అని చెప్పి పోలీస్ అధికారి ఫోన్ పెట్టేసి అత్తాకోడల దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి విషయం చెప్పి ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు. విషయం ఏంటంటే, కోడలు చంద్రకాంతం మెడలో ఉన్న హారంలో సీసీ కెమెరా ఉంది. అదంతా నాగమణి ఇంటిని, నాగమణిని, నాగమణి మాటలను రికార్డ్ చేస్తుంది. ఆ విషయం తెలియని నాగమణి, చూడండి అత్తాకోడళ్ళు, నేను మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నానని నాకు తెలుసు. కానీ ఏం చేయను చెప్పండి? మీరు నన్ను నమ్మి మీ ఇంటి కాగితాలు షూరిటీగా పెట్టి నాకు 10 లక్షలు ఇచ్చారు అని నాగమణి చెప్పగానే కోడలు చంద్రకాంతం బతిమలాడుతూ, 10 లక్షలు మీకు ఇచ్చామని మీరే పోలీస్ అధికారి ముందు ఒప్పుకుంటున్నారు కదండి. ఇప్పుడు బ్యాంకు వాళ్ళ ఇంటికి వచ్చి తాళం వేసుకుని వెళ్లారు. రేపటి వరకు డబ్బులు కట్టకపోతే పూర్తిగా జప్తు చేసుకుని సీల్ వేస్తామని అంటున్నారు. ఎలాగల మా డబ్బు మాకు ఇవ్వండి. డబ్బులా? చూద్దాం ఉండండి అని చెప్పి నాగమణి బీరువా లాకర్ తెరిచి అత్తాకోడలని చూసింది. అత్తాకోడలకి పోలీస్ అధికారికి అందులో ఉన్న డబ్బులు కనిపించాయి. అదంతా సీసీలో రికార్డ్ అవుతోంది. నాగమణి, అంతలా డబ్బులున్నాయి కదా, మా దగ్గర తీసుకున్న 10 లక్షలు మాకిచ్చేయి, నీకు దండం పెడతానే తల్లి. నేను ఇవ్వలేను సూర్యకాంతం. నీలాంటి నమ్మకమైన వాళ్ళని నమ్మించి మోసం చేస్తూ ఇలాంటి జల్సా జీవితం గడుపుతున్నాను. మా అత్తయ్య వాళ్ళు మీకు 10 లక్షలు ఇచ్చారనే కృతజ్ఞత లేదా నీకు నాగమణి? అని కోడలు చంద్రకాంతం అనగానే నాగమణికి కోపం వచ్చింది. ఇన్స్పెక్టర్, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించి నీకు కావాల్సింది తీసుకెళ్ళు అని చెప్పగానే పోలీస్ అధికారి ఆలస్యం చేయకుండా అత్తాకోడలని ఆ ఇంటి నుంచి బయటకు నెట్టేసి, ఇదిగో ఇక్కడుంటే అరెస్ట్ చేస్తాను, వెళ్ళండి అని బెదిరించడంతో అత్తాకోడళ్ళు అక్కడ నుంచి ఒక గుడికి వెళ్లారు. అక్కడ ఒక చోట పిల్లలు పడుకుని ఉన్నారు. రమణమూర్తి, మల్లేష్ మెలకుగానే ఉన్నారు. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు అత్తాకోడళ్ళు కలిసి న్యాయవాది సుప్రియను కలిసి విషయం మొత్తం చెప్పి తను రికార్డు చేసింది మొత్తం చూపిస్తుంది, వినిపిస్తుంది. దాంతో చాలా తెలివిగా నాగమణి నిజస్వరూపాన్ని బయట పెట్టారు. సరే, నేనొక లెటర్ ఇస్తాను, అది తీసుకెళ్లి బ్యాంక్ అధికారికి ఇవ్వండి, మీ ఇంటిని మీకు ఇస్తారు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు నాగమణిని అరెస్ట్ చేసి నిజం తెలుసుకుంటారు అని లాయర్ సుప్రియ చెప్తుంది. ఆ మాటలకి అత్తాకోడలిద్దరూ దండం పెడతారు. సుప్రియ ఇచ్చిన లెటర్ను తీసుకుని ఇంటికెళ్తారు.
కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన బ్యాంక్ అధికారికి లెటర్ చూపిస్తారు. అది చూసి బ్యాంక్ అధికారి మొత్తం మీద అనుకున్నది సాధించారు. మీ ఇంటిని మీరు తిరిగి దక్కించుకున్నారు. ఇదంతా మీరిచ్చిన సలహా ప్రకారంగానే సాధ్యమైంది సార్. నేనెప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఇంకెప్పుడు ఎవరిని నమ్మి డబ్బు సహాయం చేయకండి. బుద్ధి వచ్చింది సార్, ఇంకలా చెయ్యం. అని సూర్యకాంతం చెప్పడంతో బ్యాంక్ అధికారి ఇంటికి వేసిన తాళం తీసుకొని వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు తిరిగి ఇంట్లోకి వెళ్తారు. నాగమణి పోలీస్ అధికారి అరెస్ట్ అవుతారు. Tota Magic TV. Please like, share and subscribe my channel.